ఆరాధన, ప్రభుని ఆరాధించడం, ప్రభు మాటలు వినడం, ప్రభు మాటలు నేర్చుకోవడం, ప్రభు వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం. నాకు తలంపు పుట్టక మునుపే నేను కూర్చుండుట, ఎప్పుడంట? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించును. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా నా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా నీకు తెలుసు. తెలుసు, అంతా తెలుసు ప్రభుకి. నీ మనసు ఏంటో తెలుసు, అందుకోసం ప్రేరేపిస్తున్నాడు. అసలు నువ్వు అనుకున్న ఆలోచన విధానం వేరు, రాంగ్. అసలు నువ్వు కంప్లీట్గా రాంగ్లో ఉన్నావు. నువ్వు స్టడీ పొజిషన్కి రావాలా, కరెక్ట్ పొజిషన్కి రావాలా, కరెక్ట్ సిద్ధాంతంలోనికి రావాలా, నీ క్రమంలోనికి నువ్వు రావాలా. దేవునికి ఏం తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎలా ఉంటావో, ఎలా నడుచుకుంటావో, ఎలా ఆలోచిస్తావో దేవునికి తెలుసా తెలదా? అంతా తెలుసు ఆయనకి. కానీ మందిరానికి ఎందుకు రమ్మంటాడు ఆయన? తెలిసి రమ్మంటాడా, తెలియక రమ్మంటాడా? తెలుసు, నీ గురించి తెలుసు. నువ్వు ఎందుకు దేవునికి దూరంగా ఉన్నావు, ఎందుకు వాక్యం చదవలేకపోతున్నావు, ఎందుకు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడం లేదు, ఎందుకు నీ మనసు ప్రేరేపించడం లేదంటే అపవాది కంప్లీట్గా దేవుని నుండి ఏం చేస్తున్నాడు? దూరం చేస్తున్నాడు. నిన్ను మరలా దేవునికి దగ్గర చేయడం కోసమే ఆయన ప్రేరేపిస్తాడు. మందిరం ఎలా కడతాడంటే దేవుని ప్రేరేపిస్తాడు ఆయన. పెద్దలను, యాజకులను, లేవీయులను ఏర్పరచుకొని మనం మందిరాన్ని కట్టాలి. అది దేవుడిచ్చేటువంటి ప్రేరేపణ. ఆ గొప్ప భాగ్యం అందరికి రాదు. నీకు వచ్చిందంటే నువ్వు ధన్యుడో ధన్యురాలో.